హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు శాండిలియర్స్ ఇన్ సిడ్నీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఎందుకు అంత బాగున్నాను, ఎందుకు అంత హ్యాపీగా ఉన్నాను అనేది మీకు తర్వాత చెప్తాను తొందరలోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికీ, ఎందుకంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే మెయిన్ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నా మాస్టర్స్, నేను ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ కదా, సో నా ఫైనల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అండ్ అసైన్మెంట్స్ ఉన్నాయి, సబ్మిషన్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ చాలా హెడ్ఏక్ అయిపోయినాయి లాస్ట్ 1 మంత్లో. మెయిన్ వచ్చేసి ప్రాజెక్ట్ బాగా ఇబ్బంది పెట్టింది. సో అదొకటి లేట్ అయింది. దానివల్ల కొంచెం ఫోకస్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదు. మనం వచ్చిన పర్పస్ దేనికి, స్టడీ కోసం కదా. సో ఫోకస్ మళ్ళీ డిస్టర్బ్ అవ్వకూడదని నేను మేజర్గా యాక్టివ్గా లేను యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అందులో కూడా. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నాకు హెల్త్ డిస్టర్బ్ అయింది. ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ లాంటిది. ఆల్మోస్ట్ 1 వీక్ చికాకు చేసింది. సెట్ అయింది కానీ ఇంకా ఆ వీక్నెస్ అదంతా ఉంది. సో కొంచెం ఇబ్బందిగానే ఉంది, బట్ ఇప్పటికైతే కొంచెం పర్లేదు, సెట్ అయింది. అండ్ ఇందాక మీతో అన్నట్టు ఎందుకంత హ్యాపీగా ఉన్నాను ఏంటి అంటే, నా మాస్టర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. బై గాడ్స్ గ్రేస్ అంతా సక్సెస్ఫుల్గా అయింది ప్రాజెక్టు. నేనైతే 1 మంత్ నుంచి ఎంత ఇబ్బంది పడ్డాను, నేనే కదా, మా టీమ్మేట్స్ కానీ అందరం. మా టీంలో మొత్తం 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్ కూడా ఇబ్బంది పడ్డాం. గ్రూప్ ప్రాజెక్ట్ కదా, సో ఇబ్బంది పడ్డాం. బట్ ఎంతైతే ఇబ్బంది పడ్డామో లాస్ట్లో అంత సక్సెస్, అంత హ్యాపీనెస్ ఇచ్చింది. మా మెంటర్ కానీ మా యూనిట్ కోఆర్డినేటర్కి నచ్చింది ప్రాజెక్టు. మా ప్రాజెక్ట్కి మెంటర్ ఉన్నారు, గైడ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి నచ్చింది, ఆయనకి నచ్చింది మా ప్రాజెక్టు. డిప్లొమెంట్ చేసి చూపించాము. సో ఓవరాల్గా అయితే అంతా సక్సెస్ఫుల్గా అయిపోయింది ప్రాజెక్టు. మాస్టర్స్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. నేను వచ్చిన పని, నేను ఏదైతే అనుకొని, నాకు ఏదైతే డ్రీమ్ ఉండేదో, సిడ్నీలో మాస్టర్స్ చేయాలి అనుకున్నా. సిడ్నీనే కాదు, ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలనుకున్నా. వచ్చాను, చేశాను. మొత్తానికైతే సక్సెస్గా అయిపోయింది. ఇంకా రిజల్ట్స్ కోసమే వెయిటింగ్. అవి మేబీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లోనే ఏమో ఉంటాయి. డిసెంబర్ 2nd వీక్ 3rd వీక్ గ్రాడ్యుయేషన్ సెరమనీ. సో అది సంగతి, అందుకని హ్యాపీగా ఉన్నా. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే, ఆల్మోస్ట్ 2 years తర్వాత నేను ఇండియాకి వద్దామనేది ప్లాను. సో దాని గురించి టికెట్స్ చూడటం ఇవన్నీ చేస్తున్నా. తొందరలోనే ఇండియాకి కూడా వస్తున్నా. అండ్ ఇది జరిగింది. సో ఈ వీడియో ఏంటి అంటే, నేను డిఎఫ్ఓకి వెళ్తున్నా. డిఎఫ్ఓ అంటే మనకి షాపింగ్ మాల్ అది. అక్కడ అన్ని A to Z అన్ని బ్రాండ్స్కి సంబంధించిన క్లోతింగ్ బ్రాండ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్కి అయితే హ్యాండ్ బ్యాగ్స్, పర్ఫ్యూమ్స్, పర్సులు, సంథింగ్ ఇట్లా అన్నీ A to Z అన్నీ ఉంటాయి. అండ్ A to Z బ్రాండ్స్ ఉంటాయి. సో ఒకసారి అక్కడికి వెళ్దాము అనేది ప్లాను. వెళ్ళి ఒకసారి మీకు చూపిస్తాను ఏంటి, ఎట్లా, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, అసలు ఎంత ప్రైస్ ఉంది, మనకి బడ్జెట్లో వస్తుందా రాదా అనే. బస్ స్టాప్కి అయితే వచ్చా. ఇక్కడ నుంచి బస్ తీసుకొని, సేమ్ నేను యూనికి ఎట్లయితే వెళ్తానో ఇంకా అట్లనే బస్ తీసుకొని ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళి, స్టేషన్లో మళ్ళీ ట్రైన్కి స్టార్ట్ ఫీల్డ్ అని అంటారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ ట్రైన్ మారి, అంటే డైరెక్ట్ ట్రైన్ లేదు ఇక్కడ నుంచి హోంబుష్కి, మేము ఉండే ఏరియా నుంచి హోంబుష్కి డైరెక్ట్ ట్రైన్ లేదు. సో మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రైన్ మారి మళ్ళీ అక్కడ నుంచి బస్ తీసుకొని వెళ్ళాలి. సో ఇంత ఉంది ప్రాసెస్, ఇంత జర్నీ ఉంది. ఇంత జర్నీ నేను ట్రై చేస్తా చూపించడానికి. లేదు అంటే డైరెక్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ మాల్ నుంచి అక్కడి నుంచి కవర్ చేస్తాను. ఇప్పుడే డిఎఫ్ఓకి అయితే వచ్చాము. నేను హోంబుష్, నేను చెప్పినట్టు పారామెటా దిగి, పారామెటాలో ట్రైన్ మారి హోంబుష్కి వచ్చి, హోంబుష్ నుంచి బస్ తీసుకొని డిఎఫ్ ఎత్తుకు వచ్చాము. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇది డిఎఫ్ఓ. సో
సో డిఎఫ్ఓ అంటే డైరెక్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంట. సో అన్నీ సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు అన్ని అవుట్లెట్లు అయితే ఉంటాయి. లైక్ పెద్ద పెద్ద బ్రాండ్ జారా ఇట్లా అన్ని బ్రాండ్స్ అయితే అన్నీ ఉంటాయి ఇక్కడ ఇందులో. సో వచ్చాను, చూద్దాం, షాపింగ్ అంతా చేస్తూ మీకు చూపిస్తాను. సో ఇది డిఎఫ్ఓ, ఇదంతా అవుట్లెట్ మాల్ డిఎఫ్ఓ హోంబుష్. సో బస్ స్టాప్ అక్కడ ఉంది. ఇది ఈజీ. నేనైతే కారు ఉన్న వాళ్ళైతే కారు తెచ్చుకొని ఇట్లా పార్కింగ్లోకి వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు పార్కింగ్లో అది పార్కింగ్, సో అట్లా వెళ్ళిపోవచ్చు. లేదు అంటే అక్కడ మీకు కనిపిస్తుంది కదా బస్ స్టాప్. సో అక్కడ ఆ బస్ స్టాప్ నుంచి తీసుకుంటే ఇక్కడ జస్ట్ 100 మీటర్స్ ఏమో వాక్ ఉంటుందేమో అట్లా. బట్ ఇదైతే ఈజీ మనకి. Sometimes sour, sometimes sweet, and I'm not shy. ఇది సబ్వే. నేను చెప్పాను కదా మా ఓడు చేసేది సబ్వే ఇందులోనే. సో ఇట్లానే ఉంటుంది ఇంకా సబ్వే అంటే. సో ఇదంతా ఫుడ్ కోర్టు. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality, sometimes sour, sometimes sweet, and M. Night Shyamalan story called everything's peachy. Can we just skip straight? Chatham. సో నేను చేసే వర్క్ ప్లేస్ ఇట్లానే ఉంటుంది చాటం. ఇది ఒక బ్రాంచ్, హోంబుష్లో చాటం బ్రాంచ్ ఇది. సో ఇట్లా ఉంటుంది మొత్తం. సో ఇవన్నీ టీస్, 6 టీస్ అని చెప్పాను కదా మీతో అప్పుడు. సో ఇవి టీస్. ఇది జేబీ హైఫై. జేబీ హైఫై అంటే మనకి ఇక్కడ అన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి, A to Z అన్ని. హెడ్ ఫోన్స్ దగ్గర నుంచి ప్లే స్టేషను అన్నీ, ఈవెన్ ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అన్నీ ఉంటాయి. సో జేబీ హైఫై ఇది చాలా ఫేమస్ ఇక్కడ. జేబీ హైఫై అనేది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి, అంటే కొంచెం డిస్కౌంట్స్ కూడా వస్తాయి, ప్లస్ అన్నీ మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇది కాఠ్మండు. మనకి ఇప్పుడు 50% సేల్ చూస్తున్నారు కదా, అంటే ఇప్పుడు ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇంకా 50% ఆఫ్. మనకి అన్ని రకాల స్వెటర్స్ అయితే ఉంటాయి. సో ఇవి తీసుకున్నాను ప్రెజెంట్ అయితే. ఇందులో కొన్ని క్లోత్స్ ఉన్నాయి. ఎవరెవరికి ఏమేమి తీసుకున్నాను ఏంటనేది చెప్తా. నేను ప్రెజెంట్ అయితే టామీలోకి వచ్చా. సో $60 ఉన్నాయి టీషర్ట్స్ టామీలో. I'd like to do what I love, but what if I'm not good enough? Split personality,
Sometimes sour, sometimes sweet. And M. Night Shyamalan story called Everything's Peachy. సో టామీ హిల్ ఫిగర్లు అయితే ఏం బాగాలేదు, ప్రైజెస్ ఉన్నాయి కానీ కలర్ అంటే వెరైటీస్ ఏం లేవు, అంత స్టాండర్డ్గా ఉంది. ఇంకా బయటకు వచ్చేసా, ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూద్దాం మనకి ఏదైనా మంచివి దొరికితే. బేసిక్గా ఏంటంటే ఈ మంత్ ఎండింగ్ నేను ఇండియాకి వస్తున్నా. సో ఇండియాకి షాపింగ్ మా వాళ్ళ కోసమని షాపింగ్ చేద్దాం అనేది చిన్న ప్లాన్. దానికోసమనే తిరుగుతున్నాను ఇందాక నుంచి. సో ఇప్పుడే నైక్ షోరూమ్కి వచ్చాను, నైక్ షోరూమ్కి. చూద్దాం ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో, కానీ మోడల్స్ లేవు. నేను మా మావయ్యకి తీసుకుందాం అనుకుంటే మంచి దొరకట్లేదు. సో వెతుకుతున్నా ఏదైనా మంచిది దొరికితే తీసుకుందామని, బట్లేవు. Everything's peachy. Split personality. Sometimes sour, sometimes sweet. గైస్ ఇవి లిండిట్ చాక్లెట్స్ అంట, ఆస్ట్రేలియాలో చాలా ఫేమస్ అయినవి. కాకపోతే రేటే మరి చాలా దారుణంగా ఉంది. 2 for 68 అంట, ఒకటి 45. హలో, థ్యాంక్ యూ. $2 ఇట్లున్నాయి ప్రైజెస్. నేను చాక్లెట్స్ తీసుకుందాం అనుకున్నా, కానీ ఇక్కడికి వస్తే ఇంత ప్రైజెస్ ఉన్నాయి. $70 అంట. Yung expiration date is November 25. Expire na. కాకపోతే ఆస్ట్రేలియాలోనే చాలా ఫేమస్ అయిన బ్రాండ్ చాక్లెట్. సో మనకి ఈ కవర్ ఉంది కదా, ఈ కవర్లో ఈ చాక్లెట్స్ తీసుకోవాలి, ఎన్ని కావాలని. ఇట్లా చాక్లెట్స్ అన్ని తీసుకొని అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం వే చూస్తారు. పర్ కేజీయో సంథింగ్ ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇది 100 grams 15. 100 grams 15 అంటే మనకి మోస్ట్లీ ఒక 10 ఏమో వస్తాయి. 10 ఇవి తీసుకోవచ్చు ఇట్లా. సో 10 తీసుకునేందుకు $15. ఇట్లా అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. మనకి కావాలంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకోవచ్చు. కవర్లో ఇట్లా డిఫరెంట్గా కలర్స్ ఫ్లేవర్స్ చాక్లెట్ తీసుకోవచ్చు. అట్లా ఇండివిజువల్గా మనకి ప్యాక్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇట్లా గిఫ్ట్ ప్యాక్ టైప్ ఉంటుంది, 175. లేదు ఓన్లీ పర్టికులర్ ఫ్లేవర్ కావాలంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించా కదా, నేను చెప్పాను కదా, ఇట్లా పర్టికులర్గా ప్యాక్ కావాలనుకుంటే $70. What if I'm not good enough? Split personality. Sometimes sour, sometimes sweet. An M. Night Shyamalan story called Everything's Peachy. Can we just skip straight to the plot twist, please? హలో గాయస్, సో మొత్తానికైతే మీకు ఇద్దరిని చూపిస్తాను ఏదో వాళ్ళని చూడండి. సుషి అక్కడ వెనకాల, వినయ్ చూడు, వినయ్. సో సుహిత, వినయ్ ఇద్దరితోనే షాపింగ్కి వచ్చాను. ఇదొకటి ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా బ్యాగులు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాగ్ ఏమో నా బ్యాగు, ఇవి ఆ అమ్మాయివి. సో ఈ అమ్మాయి మొత్తం అన్ని గెస్ట్లే తీసుకుంది. కాకపోతే ఇవన్నీ సేల్లో ఉన్నాయి ప్రెజెంట్. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 170, కాకపోతే ఇప్పుడు 99 అంటే 100కి వచ్చింది. ఇగో ఈ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ 100కి వచ్చింది. వీడి హ్యాండ్ బ్యాగు సో వీడి హ్యాండ్ బ్యాగ్ వచ్చి ఎంతైందిరా? అది తక్కువనే యాక్చువల్లీ, $30 అంట. సో వీడి హ్యాండ్ బ్యాగ్ $30. ఇది వాళ్ళ కజిన్ కంట. ఇగో ఈ అమ్మాయి వాళ్ళ కజిన్కి ఈ హ్యాండ్ బ్యాగ్ ఉంది. జెస్సీ కదా, బ్లెస్సీకి అది కదా, ఇది బ్లెస్సీ వన్ ఆఫ్
చెప్పు జెస్సీ ఎక్కడ ఉన్నా లైక్ చేయి. బ్లెస్సీ నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అనుకుంటున్నా. సో సుహిత నేను కలిసి ఈ హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం. చూడు నీకు నచ్చే ఉంటుంది. గెస్ చేసి ప్రైస్ ఎంత ఉందో నీకు చెప్తాను చూడు. సో ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 189 కదా. మనకి ఎంత పడింది ఇది? 189. 130 అంటుంది కానీ అంత లేదు. 130కి అయితే తీసుకోదు అసలు. సో బేసిక్గా 189, 130 అరౌండ్ 140కి వచ్చింది ఈ హ్యాండ్ బ్యాగ్. అండ్ చాలా ఫేమస్ అయిన వాటర్ బాటిల్ ఇది. 2 years నుంచి వాడుతున్నా. ఈ దెబ్బతో ఈ వాటర్ బాటిల్ కథం. ఇంకంత ఇవన్నీ సీక్రెట్, ఇవన్నీ తర్వాత నేను చూపిస్తాను. చెప్పు. నువ్వు కూడా చెప్పరా. హాయ్ గాయ్స్. అమ్మాయ ఇప్పుడు ఇదంతా వాళ్ళకి యూట్యూబ్లో పెట్టమంటున్నారు. నేనైతే పెడతాను మామూలుగా యూట్యూబ్లో. మీకు నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే డిస్లైక్ చేయండి. సో వచ్చిన షాపింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కాస్త లంచ్ చేయాలి, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. 10కి వచ్చాను, 3 అవుతుంది, బట్ ఇంతవరకు ఏం తినలేదు. లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి బ్యాక్. ఈడు ఇండియాకి వెళ్తాడుగా, అప్పుడు తెలుస్తుంది వీడికి. సో అది గాయస్ సంగతి. నేను మళ్ళీ ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ కోర్ట్లో అసలు ఏంటి మళ్ళీ కలుస్తాం గాయస్. లేదంటే ఒక పరాటాని తీసుకొని ఇంకేమైనా ట్రై అని. సో ఇది వచ్చేసి మహారాజా ఇండియన్ కుషన్. సో నేనైతే ఆ బిర్యానీ తీసుకుంటున్నా, వెజ్ బిర్యానీ 1890 ఉంది. సో వినయ్ నువ్వు ఏం ఆర్డర్ చేసావు చెప్పు. ఇక్కడ వీడికి గుర్తులేదు బేసిక్గా. చూసా నువ్వేం ఆర్డర్ చేసావు చెప్పు చూస్తా. సో అక్కడ పెట్టి ఏం కాదు. మాస్టర్స్ అయితే అయిపోయింది కదా మొత్తానికి. మాస్టర్స్. సో వినయ్ నీ మాస్టర్స్ జర్నీ చెప్పు, ఎట్లా అనిపించింది, ఏంటి 2 years? పొద్దుగా లేచిన ఫ్రెండ్స్ వీడికి చెప్పడం రాదు. నేను అడిగాను చూడు, నాది గుర్తు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, చాలా సీనియర్ మోస్ట్ ఏజ్లో కానీ అన్నిట్లో కూడా చాలా పెద్దది. ఒకసారి అమ్మాయిని మనం అడుగుదాం. అమ్మాయి ఎక్కడ? నీదేంటి? యూటీఎస్, చాలా పెద్ద యూనివర్సిటీ. నాది ఒక్క సెమిస్టర్ ఫీజు వచ్చేసి 7 lakhs ఉంటే ఆమెది 14 lakhs ఉంటుంది. సో అంత 10 lakhs అంట. 10 lakhs అంట. సో అంత రిచ్ ఆమె. ప్రెజెంట్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి చీఫ్ మేనేజర్ అట్ SBI. ఇది రైతా మనకి ఇండియాలో. ఇది స్పూన్ అంట. ఇది బాక్స్ పన్నీర్ బిర్యానీ చెప్పాను. అందులో చికెన్ ఉంది గైస్. సో ఇది పన్నీర్ బిర్యానీ, లెమన్ ఇచ్చారు. అండ్ వినయ్ వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మనం జనరల్గా వింటుంటాం ఎర్రీ పప్పలు అవ్వటం ఏంటి అనేది. నేను ఇది ఆర్డర్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ అరే టేక్ ఏంట్రా తినవా అని వాళ్ళు ఏదో సంథింగ్ సర్కాస్టిక్గా అన్నారు. ఇప్పుడు వాళ్ళ లంచ్ చూద్దాం మనం, వాళ్ళది ఏంటి, వాళ్ళ లంచ్ ఏంటి. ఇద్దరు కలిసి లంచ్ ఆర్డర్ చేశారు. సో మనం అది చూద్దాం. సో అది ఇద్దరికంట. పైగా ఇది లార్జ్ ప్లేట్ అంట. ఇది ప్లేట్ లార్జ్, ఇది కాదు. ఈ ప్లేట్ లార్జ్ అంట. ఈ ప్లేట్ లార్జ్లో ఇందులో పెట్టి ఇచ్చారు. ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు తీసుకుంటారు. ఇదంతా $20. ఇది నాది $18. వెరీ పాపులర్ అయ్యారు సంగతి. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను, కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి పడుకోవటమే సంగతి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో తొందరలోనే ఇండియాకి కూడా వస్తున్నా. అండ్
ఇక నుంచి వీడియోస్ కూడా ఎవ్రీ 2 డేస్కి పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సారీ ఫర్ దట్ డిలే, అంత డిలే అవ్వకుంటూ వచ్చింది. సో సారీ, బట్ ఇక నుంచి ఆ డిలే అంత డిలే రాకుండా నేను ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.